డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ సడన్ సర్చ్. అలసత్వం సహించం, వైద్య సిబ్బందికి కఠిన హెచ్చరిక. విజయనగరం జిల్లాలో డయేరియా కలకలం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో గ్యాస్ సమస్య. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా అత్యంతం ఉద్వేగభరితం. ఇంటర్ పాఠ్య పుస్తకాల పీడీఎఫ్ లీక్ పై సంచలనం. పబ్లిషర్స్ పై క్రిమినల్ కేసులు వేయాలి, ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి బుధవారం ఉదయం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆమె అక్కడ వైద్య సేవలు, పారిశుద్ధ్య రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా బయోమెట్రిక్ హాజరు నమోదును పరిశీలించిన కలెక్టర్ విధులకు గైర్హాజరైన సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి జనరల్ వార్డులు, ప్రసూతి వార్డులను సందర్శించిన కలెక్టర్ రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. మందులు బయట కొనుగోలు చేయమని చెబుతున్నారా? భోజనం సక్రమంగా అందుతుందా అంటూ రోగులను ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణపై కూడా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఆదోని జీజీహెచ్ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఓపీ ఎక్కువ ఉంది. అంటే రోజుకి 600 నుంచి 700 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. తర్వాత స్టాఫ్ కొంచెం అంటే మనకి డాక్టర్స్ కొరత ఉంది, ఒక 65 మంది. అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా కొంత కొరత ఉంది, పారామెడికల్ స్టాఫ్ కూడా. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అదర్వైజ్ మిగతా అన్ని కూడా ఇక్కడ బాగున్నాయండి. శానిటేషన్ కూడా పబ్లిక్తో మాట్లాడడం జరిగింది, వార్డ్స్లో పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్. డాక్టర్స్ కూడా మాకు 3 సార్లు వస్తున్నారు, మందులు కూడా కరెక్ట్గానే ఇస్తున్నారు అని చెప్పారు. అండ్ భోజనం కూడా బాగానే ఉందని చెప్పారు. సో టాయిలెట్స్ ఒక్కటి కొన్ని రిపేర్స్ ఉన్నాయి, టాయిలెట్స్ అయితే కొంచెం బాగాలేవు. సో కంపల్సరీగా రిపేర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇప్పుడు ఏపీఎంఎస్ఐడిసి స్టాఫ్ని కూడా తీసుకుని వచ్చాము కాబట్టి ఒకసారి ఎస్టిమేట్స్ ఇస్తే ఎలా మనం ఆ ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే కొంచెం స్టాఫ్ కొరత ఒకటి, టాయిలెట్స్ ఒకటి ఇబ్బంది అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఎలాగా మనం దాన్ని అంటే రిజాల్వ్ చేయాలి అనేది ఒకసారి మేము చూస్తామండి. దానికోసం ఇవాళ విజిట్ కూడా వచ్చాను. నిన్న కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు నా దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పారు. సో ఇవన్నీ ఎలా సార్ట్అవుట్ చేయాలి అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ డిస్కషన్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అదర్వైజ్ పబ్లిక్ అయితే మాత్రం డాక్టర్స్ అంతా కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం పొగిరి గ్రామంలో డయేరియా కలకలం రేపుతుంది. పొగిరి గ్రామంలో ఎగు వీధిలో డయేరియా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 3 రోజులుగా గ్రామస్తులు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి విషమించడంతో పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం 10 మందికి పైగా చికిత్స పొందుతున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామ ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కలుషిత నీరా, లేక మరి ఏమై ఉంటుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో గ్యాస్ సమస్య తీవ్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు తెలిపారు. డోలపేట హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం వద్ద బుధవారం మండుటెండను సైతం లెక్క చేయకుండా సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. సిలిండర్ను లైన్లో పెట్టి గ్యాస్ డెలివరీ కోసం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే సరఫరా మెరుగుపరచాలని వినియోగదారులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా ఆద్యంతం ఉద్వేగభరితం. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు, ఈ మానసిక క్షోభ? విధిలేని పరిస్థితిలో వీడుతున్న జీవన్ రెడ్డి వెంటే ఉంటామని ముక్త కంఠంతో నినదించిన అభిమానులు, కార్యకర్తలు, కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టిన కార్యకర్తలు, కాంగ్రెస్ కండువా వేసుకుని ఇందిరా భవన్ నుండి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నినాదాల మధ్య స్థానిక జంబీ హనుమాన్ ఆలయం వరకు కాలినడకన వెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి స్థానిక బండారి గార్డెన్ వరకు వాహనంలో తరలి వెళ్లారు. విధి లిఖితం 4 దశాబ్దాల అనుబంధం వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. విధి లేని పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీతో మన చివరి దినం కాబోతుంది. 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలని కూడా కొంత బాధ అనిపిస్తుంది. మాసాలకెళ్ళి కొనసాగుతున్న పరిణామాలకు ఏదైతుందో వీళ్ళది పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందండి. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతన్ని వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఏదైతుందో వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్య పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏదైతుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. ఆ దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటారు. నేను పార్టీ మారడన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా నేను ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏదైతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి వీళ్ళకేదో నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్న ఐనాడ్సే కార్యకర్తలు నేను వాళ్ళ నా కుటుంబ సభ్యులు అని చెప్పి నా రాజకీయ సహచరులు అని చెప్పంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పంటున్నాయి. వాళ్ళ రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఇంకా చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, ఎన్ని గెలుపోటములు ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా.
ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవడం చెప్పి అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజాజీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరిని చేస్తున్నామో మనకు తెలియాలి. నేను చెప్పంటాం ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏదైతుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల పీడీఎఫ్ లీక్ వ్యవహారంపై విజిఎఫ్ విక్రమ్ గైడ్ పబ్లిషర్స్ పై సమగ్ర విచారణ జరిపించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జి. వలరాజు బందెల నాపర్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 12వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నాను. పూర్తిగా రాష్ట్రంలో ఒక విద్యార్థికి అన్యాయం చేయనని చెప్పని జీవోని జారీ చేశారు. నేటికి నెలన్నర గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాలేదు. ఈ రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసుకొని చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్లు లేక కళాశాలల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారు. మా చదువులు పూర్తయ్యాయి, మా సర్టిఫికేట్లు మాకేమో అడుగుతూ ఉంటే యాజమాన్యాలు ఇంకా డబ్బులు పడలేదని చెప్పని వెనక్కి పంపించే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అడుగుతూ ఉన్నాం, అయ్యా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ప్రతిసారి ఉగాదికి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి విద్యార్థులకి తీపి వార్త, శుభవార్త అని చెప్పని కేవలం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని పత్రికా ప్రకటనలకే పరిమితం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి ₹1 పడలేదు. రాష్ట్రంలో విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. పూర్తిగా రాష్ట్రంలో ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారం కల్లా ఈ రాష్ట్రంలో మీరు ప్రకటించిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి తిరిగి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తిరిగి ప్రారంభిస్తుంది. అదేవిధంగా మనకు తెలుసు, ఇటీవల గరికపాటి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం ఎందుకు అందించాలి, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, షూస్ ఎందుకు ఇవ్వాలని చెప్పని అవమానించే విధంగా మాట్లాడారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాను, మిమ్మల్ని మా బిడ్డల్లా చూసుకుంటానని చెప్పేటువంటి నారా లోకేష్ గారు ఇంతవరకు గరికపాటి వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈరోజు గరికపాటి గారిని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు ఉన్నత బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టారు, లేదా ఉన్నత డబ్బున్న కుటుంబాల్లో పుట్టారు, కేవలం ప్రవచనాలు చెప్పుకుంటూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అనేక మంది అనాథ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు, అనేక మంది సింగిల్ పేరెంట్స్ బిడ్డలు ప్రభుత్వ పాఠ చదువుతూ ఉన్నారు. కోడి కూయక ముందే 4:30 గంటలకే పని చేస్తున్నటువంటి మున్సిపల్ మహిళా కార్మికురాల
బిడ్డలు ఈరోజు ప్రభుత్వ పాఠ చదువుకుంటా ఉన్నారు. పూర్తిగా వారికి మధ్యాహ్నం భోజనం అందించిన పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం ప్రవేశపెడితే బాల కార్మికుల సంఖ్య తగ్గిద్ది, పూర్తిగా విద్యార్థులు చదువుకునే పరిస్థితుల్లో నెలకొనే పని ఈ మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే నువ్వు ఎందుకని చెప్తా ఉన్నావు? మనం అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో కేవలం 4 అక్షరాలు ABCDలు చెప్తూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో 40,000 నుంచి 4 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. వారిని ప్రశ్నించవు. రాష్ట్రంలో దేశంలో అనేక మంది కార్పొరేట్లు లోన్లు ఎగ్గొడతా ఉన్నారు. వాటిపై స్పందించవు. పూర్తిగా పేద విద్యార్థుల పట్ల ఈరోజు అవమానకరంగా మాట జరిగింది. కాబట్టి AISFగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు బహిరంగ క్షమాపణ చెప్పబోతే మాత్రం AISFగా చలో గరికపాటి ఇంటికి కూడా పిలుపునిస్తామని హెచ్చరిస్తూ ఈ విషయం మీద నాలోకి స్పందించాలని చెప్పి కూడా AISFగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలు మరియు చిన్నారులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను చేరువ చేస్తూ కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విభాగం అట్టహాసంగా ప్రారంభమైంది. వైద్య రంగంలో నమ్మకమైన పేరుగా ఎదిగిన డాల్ఫిన్ హాస్పిటల్స్ ఇప్పుడు సరికొత్త టెర్షరీ కేర్ సెంటర్ తో మీ ముందుకు వస్తుంది. క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు అత్యాధునిక చికిత్స విధానంతో గర్భిణీ స్త్రీలకు, మహిళలు, ఇతర సమస్యలకు ప్రత్యేక శ్రద్ధతో నవజాత శిశువుల నుండి చిన్నారుల వరకు నిపుణులైన అధునాతన మౌలిక అత్యాధునిక ల్యాబ్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్ తో కరీంనగర్ ప్రజలకు మెరుగైన మరియు సురక్షితమైన వైద్య సేవలను అందించడమే మా లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నామని తెలిపారు. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ తెలుగు సినిమా నటి మోహ్రీన్ ఫిర్జేదా వచ్చేసి హాస్పిటల్ ని ప్రారంభించారు. కరీంనగర్ లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మన తెలుగు ఫిల్మ్ యాక్టర్ మోహ్రీన్ గారు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మన ఈ డాల్ఫిన్ హాస్పిటల్స్ అనేది ఉమెన్ అండ్ చిల్డ్రన్లో అన్ని రకాలుగా హై ఎండ్ అంటే ట్రీట్మెంట్లో కానీ ఫెసిలిటీస్లో కానీ అత్యాధునిక సౌకర్యాలు ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్లో ఉమెన్ సంబంధించిన లేబర్ సూట్స్ కానీ సూట్ రూమ్స్ కానీ మనకి ఇంటి దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ప్రీమియం ఫెసిలిటీస్తో పాటు ట్రీట్మెంట్లో కూడా అన్ని రకాలు ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనతో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో స్టార్ట్ చేసామండి. మేడం వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓపెనింగ్ జరిగింది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దాట్ ఇట్స్ మై ఓనర్ టు బి హియర్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మొత్తం హాస్పిటల్ చూశాను, చాలా మంచి హాస్పిటల్, వెరీ వెరీ హై క్వాలిటీ technology, very good rooms, everything, and it's my sincere congratulations. I wish them all the very best, and I believe this is the second hospital, Dolphin Hospital. First opened in Warangal and second one in Karimnagar, and I'm sure that it's only going to go bigger and bigger from here. They have a lot of facilities for women and children care, for childbirth, from NICU, PICU, all kinds of things, all kinds of technology for kids, water birth. I have never seen it before in India, so it is amazing that all the kind of technology and everything, and with so much love you have made this hospital, and my sincere thank you and congratulations to Dr. Ramesh, Dr. Hriday, Dr. Prashant and Dr. Suresh. So I wish them all the very best. And Dr. Harsha. And so the whole family is so talented, like I don't know like where to start. So yeah, I hope to come for many more of your openings and wish you all the very best. Thank you. By another family member who's a woman again, so it is amazing, like the whole family is so talented, and I'm so glad there is such a good initiative to open such a good hospital with all the technologies possible. Like frankly it doesn't feel like a hospital. I was just telling Ramesh Garu that usually I enter the hospital and I faint. BP low happens and Mehrin is on the floor. First time I have come to a hospital and I'm all smiling and I think my BP is also well in control. Any questions?
Abhi, I am shooting for a Tamil film. Yes. Yeah. Once when I announce it, it's about to finish, then I'll announce it. Yeah. Still waiting for something good to come. Yes. Okay. Thank you. Hello Andy, I'm Dr. Harsha, gynecologist. We are very happy to introduce Dolphin Hospital for Women and Children. Actually, this is our second branch. First branch is in Warangal. So, with the motto to provide home services and also pregnancy అంటే చాలా డిఫికల్ట్ అని అందరు అనుకుంటారు. సో అది ఒక జాయస్ మూమెంట్గా ప్రొవైడ్ చేయాలని, హ్యాపీనెస్ దాంతో పాటు ఇంక్లూడ్ అవ్వాలని ఉద్దేశంతో నాట్ ఓన్లీ దట్ విత్ ఆల్సో సర్వీసెస్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రీ కన్సెప్షనల్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉమెన్కి ఏవైతే కావాలో వాటి ఎక్సర్సైజెస్, దాని జర్నీ ఎలా ఉంటుంది అది అంతా ప్రొవైడ్ చేసిన కౌన్సిలర్స్ ఉంటారు. విత్ న్యాచురల్ బర్తింగ్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వాటర్ బర్తింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి. సో మన గైనకాలజిస్ట్ ఇక్కడ 24/7 అవైలబుల్ ఉంటారు. సో వాటర్ బర్తింగ్ అంటే డెలివరీ అట్ ఈజ్ చేయడానికి వాటర్ బర్తింగ్ అని వేరియస్ టెక్నిక్స్ లైక్ ఎపిడ్యూరల్ అనాల్జెసియా. సో దాని ద్వారా డెలివరీ అనేది చాలా కష్టంగా కాకుండా చాలా సున్నితంగా ఈజీగా అవ్వడానికి ఇక్కడ టెక్నిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది మదర్స్కి డిప్రెషన్, పోస్ట్ పార్టం బ్లూస్ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. సో వాటికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మదర్ తోటి ఉండడం జరుగుతుందండి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. బూక్యా మేఘనాథ్ కు కొట్టిన మరిపెడ బంగ్లా బస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఎంకే బేకరీ ఓనర్ ఉర్వకొండ మహేష్ పై వెంటనే ఎస్టీ/ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. LHPS లంబాడ హక్కుల పోరాట సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బూక్యా రామ్మూర్తి నాయక్ డిమాండ్. మరిపెడ బస్ స్టేషన్ లో వెహికల్ టు వీలర్ స్టాండ్ లో పనిచేస్తున్నటువంటి బూక్యా మేఘనాథ్ కు కొడితే ఛాతి దగ్గర నల్లగా కందిపోయి లోపట విపరీతమైన నొప్పి, ఎంత బలంగా గుద్దితే అంత పెద్ద దెబ్బ తగిలిందో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అసలు ఇంత దెబ్బ కొట్టడానికి గల కారణాలు ఏంటిది? ఏమన్నా దొంగతనం చేసిండా? ఇంకేమైనా చేసిండా? చేస్తే కూతపేటు దూరంలో మరిపెడ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్తే మేఘనాథ్ది తప్పైతే వారు శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ అలా చేయకుండా ఎంకే బేకరీ ఓనర్ ఉర్వకొండ మహేష్ ఆయనకు బలం ఉందని కొట్టినా కూడా నాకెవరు ఏం చేయలేరని ఒక అహంకార ధోరణితో ఒక గిరిజన యువకుడిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? లాండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకుని కొట్టవచ్చా? అందుకే ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే మహేష్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. నమస్తే, నా పేరు బూక్యా రామ్మూర్తి నాయక్, LHPS లంబాడ హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ బూక్యా మేఘనాథ్ అని చెప్పేసి ఈ మన బస్ స్టేషన్ ఆవరణలో మన వెహికల్స్ పెట్టే దీంట్లో ఈయన పనిచేస్తూ ఉన్నాడు జీవన ఉపాధి కోసం. అదే తరుణంలో ఎంకే బేకరీ అని చెప్పేసి మన బస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎంకే బేకరీ ఓనరు ఊర్వకొండ మహేష్ గారు ఈయనను విపరీతంగా కొట్టడం జరిగింది. కొడితే బొక్క ఇరిగేటట్టు ఎక్స్రే సాక్ష్యము ఒకసారి చూపెట్టు. ఇగో ఇక్కడ ఇంత కందిపోయిందో చూడండి, నల్లగా అయింది. ఇంత కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఈయన ఏమైనా దొంగతనం చేసిండా, లేకపోతే వాళ్ళ షాపులో ఏమైనా తీసుకువచ్చిండా? మరి అంత కొట్టవలసిన అవసరం ఉంది. ఏమైనా తీసుకువస్తే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, లోకల్లో పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత శాఖపరమైన చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈయన ఒక రౌడీ లెక్క వేరే ఏదో ఆయన ఒక బలం ఉందని చెప్పేసి ఇట్లా కొట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే చెప్తున్నా పోలీస్ వారికి, నేను 2 చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నా. సార్, ఈయనపై ST/SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలి తక్షణమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను ఇట్లా వదిలిపెడితే ఇంకా నాకు బలం ఉందని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళను కొట్టడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి
తక్షణమే ఇలాంటి వారిపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి లోపలికి పంపిస్తేనే కానీ వేరే వాళ్లకు ఇలాంటి అవకాశాలు ఉండవు. కాబట్టి దయచేసి ఈయనను తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈయనను ముఖ్య మేఘనాథ్కు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. లేని ఎడల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నా ఉన్నాను. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మన జాతి మనుగడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. కనుకనే మన హక్కుల సాధనకై ఒక్కటా ఉదాం. రాజకీయ పార్టీల మోజులో మన ఐక్యతను గాలి కొదిలేశాం. పార్టీలను కేవలం ఎన్నికలప్పుడే వాడుకుందాం. ఆ తర్వాత మన జాతి సంస్కృతి సాంప్రదాయాలకు మనుగడ కోసం ఒక్కడవుదాం. సోదర సోదరి మనుల్లారా, మా బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ గురు శ్రీ 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 సేవ్లాల్ మహారాజ్ గుడి గోపురాలు మండల జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రాజధానుల్లో దేశ రాజధానుల్లో సైతం ప్రభుత్వ భూములను కేటాయించి ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలనే దృఢ సంకల్పంతో మా జాతి మేధావులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలపై సమరం చేయాలి. లేకపోతే రాబో తరాలు మన పిల్లలు మనల్ని ఈసడించుకునే పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా మన జాతి పట్ల మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవహేళనను వివక్షతను మనల్ని తెలివి తక్కువ వారిగా ఇంకా అడవి మనుషుల్లాగానే ప్రదర్శించే కొందరు అగ్రవర్ణ జాతుల మూర్ఖులు ఉంటే ఇప్పటైనా అర్థం చేసుకోవాలి. మన జాతిలోని మహామేధావులు పెద్ద పెద్ద ఉద్యోగ వ్యాపార విద్యావంతులు మిత్రులు మేల్కోవాలి. సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి నాడు గుర్తులో పుట్టి మహారాష్ట్రలో అసలు భాషన మా జాతి కార్యోన్ముఖుడు, మా జాతిని మేలుకొల్పిన గొప్ప నేత మా సద్గురు సేవాలాల్ మహారాజ్ గారు. మా మహారాజ్ గారి ఏదైతే జయంతి ఉత్సవాల సందర్భంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్న బంజారా భవన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవాలాల్ విగ్రహాన్ని, సేవాలాల్ యొక్క మఠాన్ని, సేవాలాల్ గుడిని ఏదైతే మెల్లమెల్ల అడవుల్లో కట్టిస్తాం, అచ్చంపేట ఏరియాలో కట్టిస్తామని అనడం, సరే కట్టిస్తామనే ఒక దృక్పథం జాతిని గుర్తించడం అనేది శుభసూచకమే. కానీ అడవుల్లో కట్టేయడం కాదు, మా యొక్క జాతిపిత యొక్క విగ్రహాలను, జాతిపిత గుడిని, జాతికి సంబంధించిన కమ్యూనిటీ హాళ్లను మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో మరియు ఏదైతే రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో అద్భుతమైన కట్టడాలు ప్రభుత్వం భూములు ఇచ్చి ప్రభుత్వ ఖర్చులతోటే మా యొక్క గుడులను, గోపురాలను కట్టించి సేవాలాల యొక్క తను చేసిన ఆ రోజులలో చేసిన ఏదైతే జాతి మేలుకొల్పు చేసిన కార్యక్రమాలను నివృత్తి చేసుకొని నాడు చేసిన దాన్ని నేటి సమాజం ఏదైతే గిరిజనులు సేవలాలు చేసిన ఏదైతే కార్యక్రమాలు తన యొక్క గుడ్డు గోదతో మా యొక్క జాతిని నాడు మేలుకొల్పింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్పీ నాయక్ గారని మా అన్నగారు ఇవాళ ప్రతి జయంతి ఉత్సవాల్లో ఈ యొక్క జాతి పట్ల సేవలాల్ జయంతి పట్ల సేవలాలు చేసిన కార్యక్రమాలను ఇవాళ బాహ్య ప్రపంచానికి తెలియపరుస్తున్న మా అన్న ఎస్పీ నాయక్ సింగర్ వారు చేస్తున్న కార్యక్రమాలు ఇలా అద్భుతంగా చేస్తున్నారు. కనుక మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి మా జాతిలో ఉన్న మేధావులంతా ఒక్కటై ఈ యొక్క సేవాలాల్ మందిరాలను నిర్మించేటందుకు మాకు పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలు మరి ప్రభుత్వ ఖర్చులతోటే కట్టించాలనే దృక్పథంతో ఇవ్వాలన్న జాతి ఆణిముత్యాలు జాతి యొక్క మేధావులు బాలాజీ నాయక్ గారు, ఏదైతే కార్పొరేటర్ నిజాంపేట్ కార్పొరేటర్ గారు, మరి ఇతర ప్రొఫెసర్లు, ఇతర జాతి మేధావులంతా వచ్చినారు. ఏదేమైనా గిరిజన జాతిలో ఉన్న వారంతా ఒక్కటై మనము కేవలం ఓట్లప్పుడు ఓట్లను ఉపయోగించాలి. దాని తదుపరి మన యొక్క జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ మనం అయ్యా అని భిక్షాందేయ అని అనుకునే పరిస్థితిలో ఉన్నాం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో చూసినాం, ఏదైతే గిరిజన జాతి ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ఓట్లను కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే మాకు గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు మా యొక్క దేవతలను మమ్మల్ని గుర్తించాలని ఏదైతే ఆశతో ఇస్తున్నారో ఆ ఆశలను నివృత్తి చేయకుండా మా యొక్క హక్కులన్నీ ఏమైతుందో వాటిని పరిష్కరించే విధంగా మనం సమర సంగ్రామం చూపించి
యావత్ గిరిజనులంతా పార్టీల కలిసిన ఒక్కటే మన యొక్క జాతి హక్కులను కాపాడుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 75 సంవత్సరాలు గడిచింది. అయినా మనలో ఇంకా మేలుకొల్పగలగాలని నేను నా జాతి పెద్దలందరినీ ఒక్కడవుదాం. మన జాతికి జరుగుతున్న ఏదైతే అసమానతలు, మన జాతి పట్ల జరుగుతున్న వివక్షను గురి చేస్తున్న అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇప్పటికైనా గిరిజనులు అడవిలో పుట్టిన తెలివి తక్కువ వాళ్ళుగానే భావించుకొని ఇవాళ మన జాతి పట్ల ఏడనగా ఒక చులకన చూపు చూస్తున్న అగ్రవర్ణాల వారికి కన్ను తెరిచే విధంగా మనమంతా ఒక్కటై మన జాతికి జరుగుతున్న వివక్షను పారదోలే విధంగా మన యొక్క ప్రయత్నం ఉండాలని యావత్ భారతదేశ గిరిజనులకు మరియు నా తెలంగాణ రాష్ట్ర గిరిజనులందరికీ చేతులు జోడించి మనం ఒక్కటవుదాం. ఇప్పటికైనా మేలుకొని మన యొక్క హక్కులను సాధించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ నాయక్ గారిని వారు చేస్తున్న సేవలు ఏమున్నాయో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాల్లో సత్తుపల్లి నియోజకవర్గ సమస్యల అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతున్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ల మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి. అవి ఎంతో డేంజర్గా ఉండి అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నారు కనుక నేను గతంలో కూడా విన్నవించాను అధ్యక్ష. తక్షణమే షిఫ్టింగ్కిను కొత్త లైన్స్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ని కొత్త వాళ్ళని నియమించలేదు అధ్యక్ష. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ పనుల కూలీలకి అటెండెన్స్ వేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాకు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష తాళ్లపేంట రెవెన్యూ పరిధిలో. గతంలో అది సర్వే నంబర్లు 365 వరకు ఉండాల్సింది పోగా వాళ్ళు ఎక్కువగా తప్పు చేసేసి మిగతావన్నీ కూడా 625 సర్వే నంబర్ల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అలా సుమారుగా తాళ్లపేంట, గంగదేవిపాడు, మరి పెనుబల్లి మండలంలో ఇంకా కొన్ని విలేజెస్ కలిపి సుమారుగా 2000 ఎకరాల దాకా ఈరోజు పాస్బుక్లు జారీ అవ్వలేదు కనుక వారికి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి వారికి కొత్త పాస్బుక్లు జారీ చేస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా అర్హులవుతారని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్ ఘాట్ లోని ప్రాంతాల్లో ఈదురుగాలులు కారణంగా ఓ పెద్ద చెట్టు కూలి ఇంటి సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుపై చెట్టు పడడంతో వాహనం పూర్తిగా నుజ్జు అయింది. ఘటనా సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పాటు రోడ్డుపై కూడా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు. పాత చెట్టు, బలహీనంగా ఉన్న కొమ్మలను ముందుగానే తొలగించాలని, వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం పట్టణం కోనార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన శ్రీరామ ఇన్ఫ్లోరా సోలార్స్ సొల్యూషన్ వారి ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్త బిజిల్ యోజన అనేది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఇది 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది. అలాగే 3 kW వరకు సౌర వ్యవస్థలను 60% వరకు భారీ సబ్సిడీని ఇస్తుందని శ్రీరామ ఇన్ఫ్లోరా సోలార్స్ సొల్యూషన్ శివ రాజగోపాల్ తెలిపారు. నా పేరు శివ రాజగోపాల్, ఖమ్మం. సో మనం శ్రీరామ్ ఇన్ఫ్రా సోలార్ సొల్యూషన్స్ ప్రొప్రైటర్గా చేస్తున్నాము. దాదాపు సంవత్సరం పైన అంటే దాదాపు 18 నెలల పాటు 19 నెలలు అవుతుంది సోలార్ ఇండస్ట్రీలోకి రావాలి. సో ఏదైతే పిఎం సూర్యఘర్ ముక్త బిజిలీ యోజన అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని భారతదేశం మొత్తం మీద 1 కోటి మందికి
సోలార్ ఇవ్వాలి, సబ్సిడీ ద్వారా ఇవ్వాలి అనేది ఏదైతే మొదలుపెట్టారో దాంతో భాగంగా మేము కూడా చేయడం జరుగుతుంది సార్. శ్రీరామ్ ఇన్ఫ్రా అండ్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా దాదాపు ఇప్పటి వరకు ఒక 150 నుంచి 200 ఇన్స్టాలేషన్ వరకు చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా మేము ప్రతి జిల్లాల వారీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ప్రాజెక్ట్ 33/198 మెగావాట్ అనే ప్రాజెక్టు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా వచ్చే 8 నెలల కాలంలో కంప్లీట్గా సోలార్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం 2026 డిసెంబర్ వరకు ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. ఒక పెద్ద ఎత్తున 198 మెగావాట్లు చేయాలనే మా సంకల్పం. సో దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కష్టపడుతున్నాం. ఈరోజు దానికి సంబంధించి మా టీం కానీ మిత్రులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ సడన్ సర్జ్. అలసత్వం సహించం, వైద్య సిబ్బందికి కఠిన హెచ్చరిక. విజయనగరం జిల్లాలో డయేరియా కలకలం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో గ్యాస్ సమస్య. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా అద్యాంతం ఉద్వేగభరితం. ఇంటర్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీక్ పై సంచలనం. పబ్లిషర్స్ పై క్రిమినల్ కేసులు వేయాలి, ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక.